1 minute. వెంకటేష్ గారు చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. ఏంటి మీ వెర్షన్ ఏంటి? రకరకాల వెర్షన్స్ వినిపిస్తున్నాయి. తప్పు కాదని ఒకరు, తప్పని ఒకరు, అవసరం ఏంటని ఒకరు, అవసరమే అని ఒకరు, వాడుకుంటున్నారని ఒకరు. మేడం ఫస్ట్ శ్రీనివాస్ గారు సార్ చెప్పినట్టు, శ్రీకాంత్ శర్మ గారు శ్రీనివాస్ శర్మ గారు చెప్పినట్టు కోరుకున్నారు. కోరుకోవడానికి తలనీలాలు అహంకారానికి ప్రతీక. ఎవరైనా సరే, మీరైనా సరే, నేనైనా సరే, దానికి పెద్ద వేదాలు అక్కర్లేదు, గరుడు పురాణాలు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. అహంకారం ఉంది, స్వామి నా అహంకారం నీ దగ్గర పెట్టేస్తున్నా ఓకేనా, నా దగ్గర అహంకారం మొత్తం నీ దగ్గర దించేస్తా, నా బిడ్డ ప్రాణాలు కాపాడుకో అని చెప్పేసి ఆవిడ అంది. కరెక్ట్, ఆవిడ చేసింది కరెక్ట్, దానికి ఏం శాస్త్రాలు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. కానీ వీళ్ళు చేసిన పోస్టులు ఏవైతే ఉన్నాయో, ఎందుకు జనసేన పార్టీ అఫీషియల్ పేజీలు ఎందుకు పోస్ట్ చేసుకోవాలి వాటిని? అది కూడా జగన్మోహన్ రెడ్డికి వీళ్ళకి కంపారిజన్ పెట్టి ఎందుకు పోస్ట్ చేసుకోవాలి? ఏం అవసరం ఉంది పోస్టులు పెట్టుకొని? మీరు అక్కడ కంపేర్ చేసి పోస్టులు పెట్టడం వల్లే వీళ్ళు గరికపాటి గారిది తీశారు. ఫస్ట్ మనం కదిలిందే ఎవరు కదిలేరు, అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అల్లా రెజినా ఒక్కలే కాదు, మీరు అరుణాచలం వెళ్ళి చూడండి, రమణ మహర్షి ఆశ్రమంలో చూడండి, ఎంత మంది ఉంటారు. కానీ డిప్యూటీ సీఎం స్థాయిలో వ్యక్తున్న వాళ్ళ భార్యలు అసలు టెంపుల్ కి వచ్చి పద్ధతిగా ఏదో ముక్కుబడిగా వచ్చడం చూసాం, కానీ గుండు కొట్టించుకున్న వాళ్ళు మీరు చూసారా? ఎందుకు? అదే చెప్తున్నాం కదా, ఇప్పుడు మీరు శాస్త్రం ప్రకారం సార్ చెప్పారు, ఇందాల గురుగారు చెప్పారు, ఏమని చెప్పారు, అసలు చేయించుకోవాలని లేదు. కానీ ఫస్ట్ మీరు తలనీలాలు ఎక్కడి ఇచ్చడం స్టార్ట్ అయిందంటే లేడీస్ దగ్గరే స్టార్ట్ అయింది. అక్కడ తప్పేం లేదు, లెజినా గారు చేసింది కరెక్ట్. కాకపోతే జనసేన వాళ్లే కావాలని తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టి దీన్ని వేరే వాళ్ళకి కంపేర్ చేయడం. ఇందాక ఈ మేడం గారు మాట్లాడుతూ ఏమన్నారు, టిష్యూ పేపర్ లో చూడడం, ప్రసాదాల్లో కట్టడం, ఫుల్ వీడియో చూడండి. అవి ఫుల్ వీడియోస్ చూస్తే మీరు కట్ చేసిన బిట్స్ లేదు, ఎవరి గురించైనా మాట్లాడతాం. ఒకళ్ళు నాకెందుకు చెప్పేది రండి, మాకెందుకు తగలకూడదు. అవి ఫుల్ వీడియోస్ చూసి ఒకళ్ళు ఫుల్ వీడియోస్ చూసిన తర్వాత ఇది కరెక్ట్ అనేది మీకు ఒక ఐడియా రావాలి. మీరు కట్ చేసి పెట్టుకునే కాదు కదా అది. అంటే ఈ విషయం చెప్పండి, మీ సబ్మిషన్ చెప్పండి. ఇప్పుడు వారు పర్టికులర్గా ఏం చెప్పలేదు, జనరలైజ్ చేసి చెప్పారు. జనరలైజ్ చేసినప్పుడు యాజ్ అనలిస్ట్ గా వారు జనరల్ గానే చెప్తున్నారు, అది ఎవరికేం తగిలింది లేదు. అయితే వారు ప్రసాదం ఇచ్చేటప్పుడు అంటారా మీరు? అట్లా చేయకూడదు. 100% గౌరవించాలి మేడం, 100% గౌరవించాలి కదా. సెక్యులర్ అన్న పదం ఉంది కదా మీకు, సెక్యులర్ అన్న పదాన్ని చాలా మంది మిస్లీడ్ చేస్తుంటారు. అంటే నేను సెక్యులర్ గా ఉండి అందరి మతాలను గౌరవించడం కాదు, ఎవడైతే రాజు ఉన్నారో వాడికి కుల మతాల భేదాలు ఉండకూడదు. దట్ ఈస్ వాట్ సెక్యులరిజం. అది సెక్యులర్ కి మతానికి ఓకేనా. తను రాజుగా ఉంటూ రాజు అన్న వాడికి కుల మత భేదాలు ఉండకూడదు అని చెప్పి సెక్యులరిజం తీసుకొచ్చారు. అది అయితే ఇప్పుడు కానీ సెక్యులరిజాన్ని చూపిస్తున్న నేతలు గత ప్రభుత్వంలోనే ఉన్నారు, ఈ ప్రభుత్వంలో ఉన్నారు, పాత హిస్టరీలోకి వెళ్ళినా కనిపిస్తారు కదా. అవును. పరమతాన్ని మనం గౌరవించాలి కదా, పరమతాన్ని ఎప్పుడు కూడా మనం ఇబ్బంది పెట్టద్దు కదా. మరి వారిప్పుడు శ్రీమతి పవన్ కళ్యాణ్ గారు మరి హిందూ ధర్మాన్ని గౌరవించినప్పుడు మీరు కూడా మరి వేరే అంటే వారి మతాన్ని కూడా, వారు నమ్మిన మతాన్ని కూడా మీరు గౌరవించాలి కదా. మరి మీరు ఎందుకు మరి ఆ రాష్ట్రంలో అపహాస్యం చేస్తున్నారు? ఈరోజు నేను ఈ సందర్భం జరిగింది కాబట్టి ఈ సందర్భం నుంచి ఒక మాట అడుగుతా. నేను జనసేన పార్టీ వాళ్ళు ముందు సమాధానం చెప్పాలి. అయితే వీరు చేసినటువంటి క్రియ పైన, వీరు చేసినటువంటి అంటే తలనీల సమర్పించడం పైన మా ఆరోపణ కానీ మా ఇబ్బంది కానీ ఏం లేదు. అంటే ఇంతకుముందు వారు చెప్పినట్టే నేనైతే ఆ పోస్టులు చూడలేదు, కానీ వారు చెప్పినారు కాబట్టి వారి మాట ఆధారంగా నేను చెప్తున్నా. వారు తలనీలాలు ఇచ్చిన వెంటనే మీరు వీడియో క్లిప్పింగ్స్ చేసి దానికి బీజిఎంలను యాడ్ చేసి ఫోటోలు యాడ్ చేసి వాళ్ళని వీళ్ళని కంపేర్ చేసి ఎందుకు వేరే దగ్గర పెట్టాలి? మీరు కూడా ఇప్పుడు అన్నారు అఫీషియల్ దాంట్లో పెట్టినారని చెప్పి అన్నారు. ఎందుకు పెట్టాల్సిన అవసరం ఏముంది? అప్పుడు ఇంత వీరు తలనీలాల్ని సమర్పించి తాను ఇష్టపడిన తన భర్తకు సంబంధించినటువంటి దేవుణ్ణి ఇంత గౌరవించినప్పుడు, మీ రాష్ట్రంలో ఒక పాస్టరు చనిపోయినప్పుడు ఆ పాస్టర్కి సంబంధించినటువంటి మతం పైన ఆ పాస్టర్ యొక్క తోటి పాస్టర్లు మాకు దీనిపైన అనుమానాలు ఉన్నాయి అన్నప్పుడు ఎందుకు మీరు కనీసం స్పందించలేదు? ఎందుకు అంటే మీకు ఈ మతం అంటే గౌరవం లేదా? మీరు గతంలో ఒకసారి ఒక సంఘటన జరిగినప్పుడు మీరు ఏంది సార్, ఒక నిమిషం మేడం, అది కంటిన్యూ, ఇంకా ప్రశ్న కంప్లీట్ కాలేదు. మీరు ఇదే సందర్భము ఒక దగ్గర జరిగినప్పుడు మీరెట్లా శాసనసభ్యులో వారు కూడా ఒక శాసనసభ్యులు అనిత గారు, అట్లాంటప్పుడు మీరు ఒక మంత్రి అయ్యుండి మీ సాటి మంత్రిని, మీరే ముఖ్యమంత్రి గారు కదా, మీరు డిప్యూటీ సీఎం అంతే, మీరేదో సీఎం అన్నట్టు హోంశాఖ మంత్రిని మందలించిన సందర్భాలు ఉన్నప్పుడు ఎందుకు ఈ సందర్భంలో మీరు అసలు స్పందించట్లేదు? అంటే మీకు ఇంకొక మతం అంటే గౌరవం లేదు, అసలు ఇంకో మతం కాదు, అసలు పవన్ కళ్యాణ్ గారికి అసలు మతం అంటేనే గౌరవం లేదు. ఆయన ఎవరు, చెగోవారిస్టా,
కమ్యూనిస్టా సనాతనిస్టా ఎవరైనా ఆయనే చెప్పినాడు మా నాన్న దీపారాధన చేస్తుంటే ఆ దీపంతో మా నాన్న సిగరెట్ వెలిగించుకునే వాళ్ళని వాళ్ళే చెప్పారు. ఇప్పుడు వారు ఏ ధర్మాన్ని పాటిస్తున్నారు? పొలిటికల్గా హిందూ ధర్మాన్ని పాటిస్తున్నారా, లేకపోతే పర్సనల్గా చెగోరా ధర్మాన్ని పాటిస్తున్నారా, ఫ్యామిలీగా క్రిస్టియన్ ధర్మాన్ని పాటిస్తున్నారు? ఎవరైనా ముందు వారు సమాధానం చెప్పారండి. శివపార్వతి గారు, ఆయన ఏం మాట్లాడాడో నాకు వాయిస్ జూమ్ అవ్వడం వల్ల రైట్. శివపార్వతి గారు, గతంలో పవన్ కళ్యాణ్ వ్యవహరించిన తీరు వేరు, చెగువేరా వాటినంటిని పాటిస్తున్నానండి మాట్లాడిన వ్యక్తి. ఇప్పుడు నేను మాట్లాడటానికి కొంచెం ఎక్కువ టైం ఇవ్వండి. నేను వాళ్ళిద్దరు ఇద్దరు మాట్లాడారు, ఇప్పుడు ఒకళ్ళు మాట్లాడారు, వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తా. ఒకటి, జనసేన పార్టీ ఎందుకు స్పందించాలి, ఎందుకు స్పందించకూడదు, అసలు ఎందుకు స్పందించకూడదు? ఎందుకు స్పందించలేదు అని మాట్లాడుతున్నారు. ఎందుకు స్పందించలేదు? దేని గురించి స్పందించలేదు? అంటే రీసెంట్ గా ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ లో చనిపోయిన ఒక పాస్టర్ గురించి స్పందించాలా? మీరు ఎట్లా డ్రంక్ అండ్ డ్రైవ్ అని చెప్తారు? అది ఎట్లా డ్రంక్ అండ్ డ్రైవ్ చెప్తారమ్మా? అది మీరు ఫోటో ఇచ్చారు కదా, ఎవరమ్మా ఇచ్చిన వాళ్ళు? 400 వీడియోలు చేస్తే ఒక్క వీడియోలో కూడా ఆయన మొహం చూపించలేదు. ఆయన మొహం చూపించలేదు మీరు కనీసము. మీ నాయకుడు కనీసం స్పందించలేదు దానిపైన. విషయాన్ని దాన్ని ప్రస్తావించి వివాదం చేసి అశాంతిని కలిగించాలా? ఎవరు మీరు చేస్తున్నారు? ఇప్పుడు వారు నమ్మకంతో వారి కుమారుడికి సంబంధించి వారి వ్యక్తిగతమైనటువంటి విషయాన్ని మీరు పబ్లిక్ చేసి మీ రాష్ట్రంలో రాజకీయం చేస్తున్నారు. మీరు మతాలపైన చిచ్చు పెట్టడానికి పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ఏకైక పని మతాల మధ్యలో చిచ్చు పెట్టాలి. సానుకూలంగా పరిష్కరించాలనుకుంటున్నావా? సొసైటీకి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నావు? చెప్పండి మేడం, ఏం మెసేజ్ ఇద్దాం చెప్పండి. మరి మతాల మధ్యలో చిచ్చందుకు పెడుతున్నారు మీరు? ఎలా జరిగిందో కూడా తెలీదు, ఎలా స్పందిస్తారు? మీరు ఆ రాష్ట్రానికి మీ నాయకుడు డిప్యూటీ ముఖ్యమంత్రి మేడం, ఆ రాష్ట్రానికి మీ నాయకుడు డిప్యూటీ సీఎం స్పందించాల్సిన బాధ్యత అయిన పైన ఉంది. ఈ మాత్రం అవగాహన లేకుండా మీరు శాసనసభలు ఎట్లా కూర్చుంటున్నారు? ఆ రాష్ట్రాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తున్నారు? ఇంకా ఏదైనా ఒక విషయాన్ని ఒక వివాదాన్ని చెలరే కొట్టాలి అని మీలాంటి వాళ్ళ ఆలోచనలు అయితే పవన్ కళ్యాణ్ గారు చేయరు, ఖచ్చితంగా చేయరు. రేగుతున్న విషయం గురించి మాట్లాడరు. ఆయన మాట్లాడాల్సిన పని లేదు, పని చేస్తే చాలు. మాట్లాడకపోవడం మీద మేడం ఆయన రాష్ట్రానికి డిప్యూటీ సీఎం గారు వారికి అవగాహన ఉందో లేదో ముందు వారి నాయకులు ఆ రాష్ట్రంలో శాసనసభ్యులు అది తెలుసుకోమని చెప్పండి వారిని. ప్రభుత్వ యంత్రాంగం చేసింది. ఒక డిప్యూటీ సీఎం అయినా సరే పబ్లిక్ గా స్పందించాల్సిన అవసరం లేదు. శివపార్వతి గారు ప్లీజ్, తన భార్య తలనీలాలు సమర్పిస్తే వీడియోస్ ఆడియోస్ కలిపి సోషల్ మీడియా అఫీషియల్. శివపార్వతి గారు ప్లీజ్ వినాలి ఒకసారి.